स्वस्ति श्रीर्दिशदादशेषजगतां सर्गोपसर्गस्थितिः स्वर्गं दुर्गतिम् आपवर्गिकपदं सर्वं च कुर्वन् हरिः यस्यावीक्ष्य मुखं तदिङ्गितपराधीनो विधत्तेऽखिलं क्रीडेयं खलु नान्यदास्य रसदा। ओं नमो वेंकटेशाय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అనాథ రక్షకుడు, జాలి గుండెలవాడు, ఏడు కొండలవాడు, పద్మావతి ప్రాణవల్లభుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానములో పరమ పవిత్రమైనటువంటి శుభ ఘడియలు, దినములు, ముహూర్తము కలగలిసినటువంటి ఈరోజు గీతా జయంతి పేరుతో భక్తులందరూ కూడా స్వామిని ప్రార్థించేటటువంటి ఈరోజు భార్గవ వాసరముగా, శుక్రవారముగా ప్రసిద్ధి పొందినటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణమైన మూలమూర్తి తిరుమంజనం దర్శించుకునేటటువంటి శుభగడియలు కలిగిన ఈరోజు, వైకుంఠ ఏకాదశి మేళవించినటువంటి ఈరోజు తిరుమల దేవాలయములో ధనుర్మాసం తిరుప్పావై కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. విశేషం, అద్భుతం, ఆశ్చర్యం, మనస్సును ఆకట్టుకునేటటువంటి అంశం, అన్ని దివ్య దేశాలలో స్వామి అలంకరించుకొని ఉత్తర ద్వారం దగ్గర సిద్ధంగా ఉంటే, ఉత్తర ద్వార తలుపులు తెరిస్తే భక్తులందరూ కూడా దర్శించుకోవడం పరిపాటి సంప్రదాయం. కానీ తిరుమల దేవాలయంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. మూలమూర్తిని వైకుంఠ ద్వార ప్రదక్షిణ రూపములో దర్శించుకునేటటువంటి పద్ధతి ఒకటైతే, అతి కొద్ది మంది మాత్రమే కదా తన దగ్గరకు వచ్చి దర్శించుకోగలరు. నేనే వారి దగ్గరకు వెళ్ళిపోతే వేలాది, వందలాది, లక్షలాది భక్తులు వేచి చూస్తున్నటువంటి వారి మధ్యకి నేను వెళ్ళి నిలబడితే అది కదా నాకు ఆనందం కలిగించేది అని అనుకున్నారు కాబోలు స్వామి. వెంటనే ఆనంద నిలయ విమానాన్ని స్వర్ణ రథముగా మార్చుకొని ఆ స్వర్ణ రథములో శ్రీదేవి భూదేవి సమేతముగా అలంకరింప చేసుకొని 4 మాడ వీధులలో తన కోసం నిరీక్షిస్తున్న, పరితపిస్తుండేటటువంటి, రెప్పవాల్చక తనను దర్శించాలి అని ఉవ్విళ్ళూరుతుండేటటువంటి భక్తులందరికీ తన దర్శన భాగ్యాన్ని కలిగించి సిద్ధముగా ధనుర్మాసం తిరుప్పావై కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి విచ్చేశారు అని మనం భావించుకుందాం. ఊరేగింపు జరుగుతున్నంతసేపు తిరుమల దేవాలయంలో ప్రభాత వేళ నుంచి భగవద్గీత అలనాడు గీతాచార్యుడు ఎన్ని శ్లోకములను అయితే, ఎన్ని అధ్యాయములలోనైతే కీర్తించారో వాటన్నింటినీ తిరుమల 7 కొండలు ప్రతిధ్వనించేటటువంటి విధముగా అనేక మంది పండితులు అందరూ కూడా కలిసి సామూహిక సంకీర్తన కీర్తిస్తే, స్వర్ణరథం జరిపిస్తే, స్వామివారు శ్రీభూ సమేతంగా పెద్దజీయర్ స్వామి వారి మఠానికి విచ్చేశారు అని మనం అంతరంగ నేత్రాలతో అనుకొని ఆ విధమైన సాక్షాత్కారాన్ని పొంది జీయర్ స్వామిని ముందుడుకొని వారి ద్వారా ఈ తిరుప్పావై కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క కటాక్షాన్ని జీయర్ స్వాముల వారి ద్వారా మనం పొందబోతున్నాం. స్వామివారి శ్రీ 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 పెద్దజీయర్ స్వాముల వారి, చిన్నజీయర్ స్వాముల వారి యొక్క చరణార విందాల్లో సాష్టాంగ ప్రణామాలతో ప్రార్థిస్తున్నాను. ఈనాటి 10వ రోజు కార్యక్రమాన్ని మంగళాశాసన పాశురాలతో ప్రారంభించమని. रामो हतस्तदितराणि
श्रीभक्तिसार पुरशेखर योगी महान् भक्तांद्रेण भरकाय यगेन्द्र मिश्रान् श्रीमत्पराङ्कुशमुने प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्भोग्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धं ध्यापयन्ति स्वोच्छिष्टायां सजिनिगलितं यावलाग्रस्य भुङ्गे गोदातस्यै नामैकमिदं भूय एवास्तु भूयः अन्नवयल्पुरुवै आनन्दाल् अरङ्गते अन्यदेवाय कल्पय्य इन्निशयाल् पारि கொடுத்தால் நலமாலை சூழலை சூழிக் கொடுத்தாலை சொல்லு சூழிக் கொடுத்த சரமொழியே கொள்வாய் பாடி அருளவல்ல கல்வளையாய் நானேங்களவர்க்கு என்ன விதி என்னை மாத்த நாங்களவா மன்னவே நல்கே சுவர்க்க புரிகின்றவனாய் மாற்றவன் ஆராரோ வாசல் இரவாதாய் நாதத்துணாய் நாராயணன் நம்மால் ஓத்த பறையரும் புண்ணியனாய் பண்டொரு நாள் கூட்டத்தின் வாய்ந்த கும்பகர்ணம் தோற்றமுனக்கே பெருங்குயில்தான் ஆனந்தருடையாய் அறிந்தமே தேர்த்தமாய் வந்து இரவேலோரவாய் பிறந்தவர் கோவிந்தன் வாழ்வோர் சோழி மணியாடம் தோணுமோர் நீதியால் நல்லபத்தர் வாழ்வோர் நான்மறைகள் ஓதுவோர் விழிவோர் வேதகோர் பாதங்கள் வேதம் பரமநடிவாக்கம் வேதமனைத்தம் பிதாகம் கோடதமிழ் ஐயைந்து வைந்தும் அறியாத மாநிலை வையம் சுமப்பதும் வந்து புறத்தில் சகத்துதித்தாள் வாழிய திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழிய பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழிய
ధనుర్మాసోత్సవం తిరుప్పావై కార్యక్రమములో 10వ రోజు ఒక దివ్యమైనటువంటి ఉత్సవాన్ని గోదాదేవి నిర్వర్తింపచేస్తూ ఉన్నారు. రోజుకో పాశురములో కృష్ణ పరమాత్మునికి అంతరంగమైనటువంటి భక్తురాళ్లైన గోపీమణులను మేల్కొల్పుతూ ఈనాడు 10వ పాశురములో కృష్ణ సంశ్లేషములో మునిగి తేలుతూ ఉండేటటువంటి గోపీమణిని మేలుకొలిపేటటువంటి పాశురం. నోత్తు చువర్కం పుగుగిన్న అమ్మనాయ్. ఇది గోదాదేవి ఈనాడు మేలుకొలిపేటటువంటి గోప బాలికకి ప్రయోగించేటటువంటి సంబోధన పదం. గోదాదేవి ఎవరిని మేల్కొల్పుతున్నారనంటే శ్రీకృష్ణుని యొక్క భవనమునకు అత్యంత సమీపములో నివసిస్తూ ఉండేటటువంటి గోపికను మేలుకొల్పుతూ ఉన్నారు. ఇంకా ఇటువంటి భాగవత గోష్ఠిని నిర్వర్తించడంలో సమర్థురాలిగా పేరుగాంచినటువంటి గోపికను నిర్వర్తిస్తూ ఉన్నారు, మేలుకొలుపుతూ ఉన్నారు. భాగవత గోష్ఠిలో ఏ విధమైనటువంటి కృష్ణనామానుస్మరణం చెయ్యాలి అని బాగా జ్ఞానము సంపాదించినటువంటి గోపబాలికని మేలుకొలిపేటటువంటి పాశురం. నోత్తు చువర్కం పుగుగిన్న అమ్మనాయ్. కానీ ఈ గోపబాలిక తాను ముందుగా వచ్చి ఈ గోష్ఠిని తానే నిర్వహిస్తాను అని మాట ఇచ్చిన సమయమునకు రాలేకపోయినటువంటి గోపబాలికని ఆ గోపిక ఇంటి ముంగిటకు వెళ్ళి ఈనాటి పాశురముతో మేలుకొల్పుతూ ఉన్నారు. కృష్ణుణ్ణి మనం సాక్షాత్కరింప చేసుకోవాలి, కృష్ణ అనుగ్రహం పొందాలి. దానికి తప్పనిసరిగా మనం అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. భాగవత గోష్ఠిలో మనం కలుసుకోవాలి. భాగవతులు కీర్తిస్తూ ఉండేటటువంటి సంకీర్తనల్ని చెవులారా వినాలి. తిరువెంకటనాథులకి పవిత్రమైన కైంకర్యములు సల్పేటటువంటి స్వాముల యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందాలి. ఇన్ని మనం చేసినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్మ దర్శనం కనీసం మనకు దక్కుతుంది. కానీ ఈనాటి గోపిక యొక్క సాత్విక అహంకారం ఏమిటి అనంటే, అహంకారాలు 3 విధాలుగా చెబుతారు. సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. మనకందరికీ ఉన్నటువంటిది దుష్టపూర్వకమైనటువంటి తామస అహంకారం. కానీ ఈనాటి గోపిక సాత్విక అహంకారముతో కూడినది. ఆవిడకు మనసులో కాసంత ధీమా ఎక్కువ. కృష్ణుణ్ణి పొందడానికి నేను వ్రతమాచరించాలా, లేదా నన్ను పొందడానికి కృష్ణుడు వ్రతమాచరించాలా? 2 ప్రశ్నలు ఒక చీటీలో రాసి స్వామి ఎదురుగా పెట్టి, స్వామి నీకు ఏది ఇష్టమో అది నువ్వు ఆ చీటీ తీసి వాటి ద్వారా నన్ను ఆదేశించు. తీరా కృష్ణుడు చీటీ తీసేసరికి గోపికలను వ్రతమాచరించి రాలేదు. కృష్ణుడు తీసినటువంటి చీటీలో ఇంతమంది గోపికలను తాను పొందడానికి కృష్ణ పరమాత్మ వ్రతమాచరించాలి అని వచ్చిందట. నిజమే, భక్తుల యొక్క స్పర్శ కోసం, భక్తుల మధ్య ఉండడాని కోసం పరమాత్మ ఎంత పరితపిస్తాడు. అందుకే చెప్పుకున్నాం, వైకుంఠ ఏకాదశి కోసం దిక్కుల నుంచి విచ్చేసినటువంటి భక్తజనుల మధ్య తాను వచ్చి ఉండాలి అని కదా. ఆనందనిలయ గర్భాలయం దాటి, బంగారు వాకిలి దాటి, ధ్వజస్తంభం దాటి, మహామణి మండపం దాటి, మహాద్వారం దాటి, భక్తుల మధ్య బంగారు రథములో అంతటా 4 మాడ వీధులా కలియ తిరుగుతూ భగవంతుడు వారి మధ్య ఉండాలనుకున్నారే. ఇది స్వామి చేసేటటువంటి వ్రతమట. భక్తుల కోసం ఇంతెందుకు,
పరమపదాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది తన చుట్టూ నలుగురు చేరుతారు అని, గోవిందనామస్మరణ కీర్తిస్తారు అని, శిష్య బృందంతో జీయర్ స్వాముల వారు పవిత్రమైనటువంటి గోదా పాశురాల్ని కీర్తిస్తారు అని, వారి మధ్య తానుండాలి అని ఆశపడి వచ్చేశారు కదా. అందువల్ల ఈనాటి గోపబాలిక, కృష్ణ మాలాంటి వారిని పొందాలి అనంటే నువ్వే వ్రతమాచరించి రావయ్యా అని తన మనసులో ఉండేటటువంటి ఒక మాటను చూచాయగా కృష్ణ పరమాత్మకు తెలిపింది. అలా సంబోధించి ప్రార్థిస్తారు. నోత్తిచ్చువర్కం పుగుగిన్న అమ్మనాయ్. గోదాదేవి అంటారు, అమ్మా నోము నోచి వ్రతము సల్పి యజ్ఞ యాగాదులు చేసి కృష్ణ పరమాత్మ నామస్మరణను సదా చేస్తూ కృష్ణుణ్ణి అంతరంగ నేత్రాలతో దర్శిస్తూ సుఖముగా ఆ గదిలో పవళించి ఉండేటటువంటి నువ్వు మా గోష్ఠిలో చేరక ఏకాంతముగా కృష్ణ సంశ్లేషణాన్ని కోరుకుంటున్నావే, ఇది భావ్యమేనా, న్యాయమా అని నిలదీసి నిగ్గు తీసేటటువంటి పాశురం ఈనాటి పాశురం. నోత్తిచ్చువర్కం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తముం తారారో వాషల్ తెరవాదార్. ఒకవేళ నిద్ర మత్తులో కావచ్చు, లేదా భగవత్ సంశ్లేషణ ప్రేమ వ్యామోహంలో కావచ్చు, నువ్వు లేవలేకపోతే, లేచి వచ్చి తలుపులు తెరవకపోతే పోయావు పర్వాలేదు, కానీ కాసంత నీ నోరు తెరవరాదా? నీ నోరు తెరిచి 1-2 పలుకులు పలకరాదా? నీ నోటి నుంచి వెలువడేటటువంటి ఆ ముఖారవింద స్తుతులని మేము విని కాసంత ప్రాణాన్ని నిలబెట్టుకుంటాం తల్లి. మాత్తముం తారారో వాషల్ తెరవాదార్. నువ్వు నోరు తెరిచి ఎవరిని కీర్తించబోతావు అది కూడా మేమే చెప్తాం తల్లి, నీ నోటి నుంచి కీర్తించు. ఎవరిని కీర్తించాలి? చక్కగా తులసి దళములను అప్పుడే పూచినటువంటి ఆ తులసి దళములను తీసుకొని వచ్చి విష్ణు చిత్తుల వారు, పెరియాళ్వారుల వారు ఏర్చి కూర్చి మాలగా కట్టి సిద్ధం చేసి ఉంటే ఆ మాలలని పాదాది కిరీట పర్యంతము అలా తీసుకొని ధరించి తులసీమాలాలంకృతుడుగా నిలబడి ఉన్నారే శ్రీమన్నారాయణుడు, ఆయనని కీర్తించు తల్లి. అది కూడా తులసి తుళాయ్ అన్న పదముతో చేర్చి కీర్తించు తల్లి. నాత్త తుళాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் వాయువెழுంద కుంభకర్ణనం. ఇన్ని చెబుతూ ఉన్నాం, నీ చెవిన పడకపోతే శ్రీరామావతారములో రావణునికి తమ్ముడైనటువంటి కుంభకర్ణుని నిద్రను నువ్వేమైనా పుణికి పుచ్చుకున్నావా? నిన్నటి పాశురంలో 1-2 పుల్లవెరుపు మాటలను వినిపించారే, సరిగ్గా అలాంటి మరో శైలిని అనుసరించి ఈ పాశురంలో కూడా నువ్వు కుంభకర్ణుని నిద్రలాంటి నిద్రను పోతున్నావు తల్లి అని పైకి కనిపించే తాత్పర్యంలో చెబుతారు. కుంభకర్ణనం తోత్తుం ఉనక్కే పెరుం తుయిల్తాన్ తందానో ఆత్త అనందలుడయాయ్ అరుంగలమే. అమ్మా కాసంత నిద్రను పక్కన పెట్టి మేలుకొని వచ్చి తలుపులు తెరిచి మా గోదాగోష్ఠితో పాటు చేరి మమ్ము కృష్ణ సన్నిధి వైపుకి అడుగులు వేసేటట్లు చేయి తల్లి అని ప్రార్థించేటటువంటి పాశురం ఈ 10వ పాశురం. ఇది సామాన్యార్థముగా ఈ పాశురానికి కనిపించేటటువంటిది. ఎందుకు గోదాదేవి ఇంతగా ఒక్కొక్క గోపబాలిక ఇంటి ముంగిటకు వెళ్ళి పరితపిస్తూ వారిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనంటే, కైంకర్య పరులతో కాసంతసేపు గడిపేటటువంటి భాగ్యం, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. పోతనామాత్యుడు భాగవతంలో, స్వామి నీ పాద కమల సేవ చెయ్యాలి అన్న ఆశ, కానీ అంతకన్నా ముందు మమ్మల్ని మేము సంస్కరించుకోవడానికి నీ పాదార్చకులతోడి నెయ్యము, నిత్యము కూడా నీ చరణారవిందముల యందు ఆత్మార్పణ చేస్తూ పాశురములను కీర్తిస్తూ ఉండేటటువంటి వారితో కాసంత స్నేహాన్ని మాకు కల్పించవా స్వామి? కొద్ది రోజులు వారితో గడిపితే, కైంకర్య పరులతో ప్రతిరోజు కూడా కలిసి అడుగులు వేస్తూ శాక్తమర సేవలో పాల్గొంటే ఏం కలుగుతుంది మనకు అనంటే, వరుస పెట్టి 1, 2, 3, 4 నీకు కలిగే లాభాలన్నీ చెబుతారు. ఏమిటి?
నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది. ఏ వస్తువు శాశ్వతము, ఏది అశాశ్వతము అన్నటువంటి ఒక జ్ఞానం నీకు దక్కుతుంది. మనందరికీ తెలుసు, సాక్షాత్తు తేనే మలరం తిరుప్పాదం, ప్రతినిత్యము కూడా తేనెలు స్రవించేటటువంటి నీ దివ్య చరణ సందర్శనే నిత్యమైనటువంటిది అని. కానీ మనస్సు వెంపర్లాడేటటువంటిది రంగురంగుల ప్రపంచం మీదకి కదా. ఆ రెంటి వివేకాన్ని మనకు కలిగించేటటువంటిది భగవంతుని యొక్క కైంకర్య పరులతోడి నెయ్యము. అలా ఆ వివేకంగా నాకు కలిగితే వెనువెంటనే మనకు మరో జ్ఞానం కలుగుతుందట. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని చేపట్టాలి. ఆచార్య సన్నిధిని చేపట్టాలి, ఇతరమైనటువంటి వాటిన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. అటువంటి రామానుజ అన్నటువంటి గురు అన్నటువంటి పదం రామానుజాచార్యులకు మాత్రమే సొంతమని కూడా ఈ సందర్భంలో వ్యాఖ్యానంలో చెబుతారే. తస్మిన్ రామానుజాచార్యే గురురితిచ పదం నా భాతి నాణ్యత్ర. మరొక్క చోట గురువు అన్నటువంటి పదం ప్రకాశించదట, స్థిరీకరించి చెప్పేస్తారు. అటువంటి ఆచార్య సమాశ్రయణం దక్కుతుంది. ఇది మూడవది. ఆచార్యుని సన్నిధి దక్కితే తత్వహిత పురుషార్థములనబడేటటువంటి 3 మంత్రములు కూడా ఆచార్యుని ద్వారా మనం పొందగలిగేటటువంటి అవకాశం దక్కుతుంది. ఇంతవరకు గడప గడప ఎక్కి వెళితే అప్పుడు ఆచార్యుడు మన పేరుని సిఫార్సు చేస్తూ భగవంతుని యొక్క సన్నిధికి పంపుతారు. అంటే లిస్టులోకి ఎక్కుతాం, స్వామి అనుగ్రహం అనేటటువంటి లిస్టులోకి. ఆ వరుస క్రమంలో ఉండేటటువంటి పేర్లను చూస్తూ స్వామి మన పేరు వచ్చినప్పుడు మనకు ఉండేటటువంటి ఆగామి సంచిత కర్మలని నశింపచేస్తారట. కానీ ప్రారబ్ధం అనేటటువంటి కర్మను నశింప చేయలేరు కాబట్టి వాటిని అనుభవించిన తర్వాత స్వామి అనుగ్రహం దక్కుతుంది అని ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి స్వామికి అంతరంగమైనటువంటి భక్తురాలైన ఈనాటి గోపికని మేలుకొలుపుతారు. ఆళ్వార్లలో முதலாழ்వార్లుగా కీర్తింపబడేటటువంటి వారు పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. ముగ్గురు కూడా ఒక చీకటితో నిండినటువంటి ఒక రాత్రి సమయాన నడిచి వెళుతూ ఉన్నటువంటి సమయంలో భోరున వర్షం పడుతూ ఉంటే మొదటి ఆళ్వార్లు ఒక తిన్న మీద వర్షం తగ్గినాక వెళదామని చెప్పి అలా శయనించి ఉన్నప్పుడు రెండవ వారు వస్తే మొదటి ఆళ్వార్లు రెండవ వారికి స్థలం ఇస్తారు. స్వామి రండి, ఒకరైతే సుఖంగా పడుకోవచ్చు, ఇరువురు కూర్చోవచ్చు కదా, మీరు రండి అని అంటారు. ఈలోపే మూడవ ఆళ్వార్లు అక్కడికి వస్తే వీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఒకరు శయనించవచ్చు, ఇరువురైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే నిలబడవచ్చు కదా, మనం ముగ్గురు నిల్చుందామని అంటారు. ముగ్గురు కటిక చీకటి అయినటువంటి జోరున వర్షం పడుతూ ఉండేటటువంటి ఆ రాత్రిలో ఒక తిన్న మీద నిలబడి అలా గడుపుతూ ఉన్న సమయములో అప్పుడు స్వామికి స్ఫురించింది, ఆ ఆళ్వార్ల యొక్క స్పర్శ నాకు కావాలి అని. వెంటనే తాను ముగ్గురు ఆళ్వార్లకి కూడా తెలియకుండా వారి మధ్యలో నిలబడి ఒరుసుకుంటూ నిలబడ్డారట. అప్పుడు ఆ ముగ్గురు ఆళ్వార్లకి ఇంతవరకు మనం ముగ్గురే ఉన్నట్లు అనిపించింది, ఇప్పుడు ఎవరో మన మధ్య ఒరుసుకుంటున్నట్లు ఉన్నది, ఎవరాయి ఉండవచ్చు, నువ్వా నువ్వా అని పక్కకు తిరిగి నిలబడి ఉన్నప్పుడు అప్పుడు స్వామి తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగడు మరుక్కన్ అని నిరమం కండేన్. స్వామిని పూర్తిగా దర్శిస్తే స్వామి వారి యొక్క రూపములో ఏమీ కనిపించలేదు. వక్షస్థలంలో ఉండేటటువంటి అమ్మవారు మొట్టమొదట సాక్షాత్కరించారు. శుక్రవారం కదా, ధనుర్మాసములో 2వ శుక్రవారం కదా, ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం కదా, మనం కూడా ఈ పాశురం ద్వారా నిలువెత్తు మూర్తిని దర్శిస్తూ స్వామి వక్షస్థలంలో ఉండేటటువంటి అమ్మవారిని దర్శించాలి. తిరుక్కండే మొదటి పదం అదే ప్రారంభించారు. అలా భక్తుల యొక్క స్పర్శ కోసం స్వామి ఎంతగా ఆశపడుతారో మొట్టమొదటి ముగ్గురు ఆళ్వార్ల యొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తేనే తెలుస్తూ ఉన్నదే. మరి గోదా తల్లి అంజుగుడిక్కోరు సందదియాయనంటారే, 10 మంది ఆళ్వార్లని 5 విభాగాలుగా చేసి ఆ 5 విభాగానికి ఏకైకమైనటువంటి జ్ఞాన సంతతి అయినటువంటి గోదాదేవి కదా. అందుకోసం ఈనాటి గోపబాలిక అంత గొప్ప భక్తురాలు కాబట్టి
ఆవిడను మేలుకొలిపేటటువంటి నోత్తిచ్చువర్కుం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తెరవాదార్. ఇలా మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఆచార్య సన్నిధి, కైంకర్య పరుల యొక్క దర్శనము, వారి ద్వారా పొందేటటువంటి వాక్కుల శ్రవణము, ఇవన్నీ చూసి నానుం వేండా నియ్యం వేండా అవై రాజకుల మాహాత్మ్యత్తాలే తన్నడయే విట్టుపోంగాన్. ఆచార్య హృదయములో అంటారు, నేను కాదు, నువ్వు కాదు, ఆచార్య సన్నిధికి నువ్వు చేరితే చాలు సకలమైనటువంటి సంస్కారాలు నీకు దక్కుతుంది అని అంటారే. ఆచార్య సన్నిధి ఎప్పుడు దక్కుతుంది? స్వప్రయత్నాన్ని పూర్తిగా మనం వదిలిపెట్టినప్పుడు. స్వప్రయత్నం అంటే ఏమిటి? మన రక్షణ భారాన్ని మనము వహించగలము అన్నటువంటి అహంకారం. గజేంద్రుడికి 1000 సంవత్సరములు గడిచిపోతూ ఉన్నా స్వామి అనుగ్రహం కలగలేకపోవడానికి కారణం అదేనట. ముసలి బారిన పడి కాలును లాక్కుంటూ ఉన్నటువంటి గజేంద్రుడిని చూసి స్వామి తన ప్రయత్నాన్ని తాను చేసుకుంటున్నారు కదా, చూద్దాం, వేచి చూద్దాం, ఈయన తన ప్రయత్నాన్ని తాను చేసుకోగలరో లేరో అని అవకాశాన్ని అతనికే వదిలిపెట్టారు. చిట్ట చివరికి ఆ గజేంద్రుడు మొత్తం శక్తి మొత్తం సన్నగిల్లిపోయి నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుం తవ. స్వామి 1000 సంవత్సరములు గడిచిపోయింది, శక్తి సన్నగిల్లిపోయింది, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు దప్పే, మూర్ఛ వచ్చే, తనువుండస్సెన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవై వరద సంరక్షించు భద్రాత్మిక. గజేంద్రుని నోటి నుంచి పోతనామాత్యుడు పలికించిన పద్యం. గజేంద్రుడు తన శరీరాన్ని రక్షించుకోవడానికో లేదా ముసలి బారి నుంచి తనను తాను కాపాడుకోవడానికో స్వామిని పిలవలేదట. స్వామి, కొలనులో దిగి స్నానమాచరించాను, అందమైన పుష్పం కనిపించింది. పుష్పం కనిపిస్తే పూచిన పూలన్నీ శ్రీ వెంకటనాథుని దివ్య చరణారవిందాలకే తిరుమలలో నియమం. ఏ భక్తుడు కూడా తలలో పూలు ధరించరాదు అన్నది తిరుమల క్షేత్ర సంప్రదాయం. ఆ విధంగా కొలనులో పూచినటువంటి పువ్వును తొండంతో తీసుకున్నాను, తీసుకొచ్చి నీ చరణారవిందాలు సమర్పించాలి అని ఇటు తిరిగానో లేదో ఈ ముసలి పట్టుకున్నదయ్యా. తొండంలోని పువ్వు వాడిపోకపోవడానికి ముందుగానే నీ చరణారవిందాల్లో సమర్పించాలి అని నిన్ను పిలుస్తున్నానే కానీ స్వామి నన్ను నేను రక్షించుకోవాలని మాత్రం కాదు స్వామి, ఆ అవకాశాన్ని నాకు కల్పించు అని అన్నారే. అలా స్వప్రయత్నాన్ని మనం పూర్తిగా త్యజించేంత వరకు ఇంకా బాగా లోతుగా వెళ్తే మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం, ఎన్నో అంశాలు వస్తాయి. కోతి తన పిల్లని ఒక చోటు నుంచి మరొక చోటికి చేర్చేటప్పుడు ఆ కోతి పిల్ల పెద్ద కోతిని గట్టిగా పట్టుకున్నంతసేపు పట్టుకొని ఉంటుంది, వదిలేస్తే కింద పడిపోతుంది. అదే పిల్లి తన పిల్లను ఒక చోటు నుంచి మరొక చోటికి చేర్చాలంటే పిల్ల యొక్క ప్రయత్నం ఏమీ ఉండదట. అలా చేతనంగా పడిపోయి ఉంటే పెద్ద పిల్లి వచ్చి నోటిలో చిన్న పిల్లిని అలా కరుచుకొని ఒక చోటు నుంచి మరొక చోటికి చేరుస్తుందే. వివిధ రకములైన మార్గముల ద్వారా భగవంతుణ్ణి చేరుకోదగినటువంటి అంశాలు ఆచార్యులు పరిపరి విధాలుగా వివరించినటువంటి ఒక దివ్య వ్యాఖ్యాన పరిమళ సౌరభం. అందులో నోత్తుచువర్కుం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తెరవాదార్. ఈ పాశురములో 2 సంబోధనలు ఈనాటి గోపబాలికకి. పుగుగిన్న అమ్మనాయ్ అని ఒకటి, చిట్ట చివరన అరుంగలమే తెత్తమాయి వందు అని అంటారే, అరుంగలమే. అరుంగలమే అంటే అందమైన ఆభరణములు ధరించినటువంటి కలం అనేటటువంటి పదానికి పాత్రం అని అర్థం, లేదా భూషణం అని అర్థం. యామునాచార్యులు స్తోత్ర రత్నములో ఆళవందార్ స్తోత్రములో అంటారు, స్వామి నీ దయకు తప్ప మరో అంశానికి నేను అర్హుడిని కానయ్యా, అనుత్తమం పాత్రమిదం దయాయాహ. నేను నీ దయకు పాత్రుడని, నీ చరణారవిందాల్లో నైత్యానుసంధానం చేస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను. నన్ను రక్షించవా
లేదా వదిలిపెట్టడమో రెండు కూడా నీకే విన్నవించుకుంటున్నాను స్వామి అని అంటారే, అలా కలం అనంటే పాత్రం అని అర్థం, లేదా భూషణం అని అర్థం. ఈనాడు మేలుకొలిపేటటువంటి ఈ గోపబాలిక గోదా గోష్ఠికే ఒక అలంకారప్రాయమైనటువంటిది, ఒక నిండుదనాన్ని కల్పించేటటువంటిది. వేదమనేటటువంటి మాత యొక్క మెడలో మంగళసూత్రం ధరిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ విధముగా కూరత్తాళ్వాన్ల యొక్క దివ్యమైనటువంటి పంచస్తవాలు వేదమనేటటువంటి మాత యొక్క కంఠములో మంగళసూత్రం లాంటిది అని కూరత్తాళ్వాన్ల యొక్క తనియన్ని ఉద్దేశించినటువంటి ఒక శ్లోకం చెబుతారే, అలాంటి శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టార్యులు రంగనాథునికి పురోహితులుగా చెబుతారు. ఆ పరాశర భట్టార్యులకి తండ్రి గారైనటువంటి కూరత్తాళ్వాన్ల గురించి చెబుతారే, అలా ఈనాటి గోపబాలిక ఈ నిండు గోదా గోష్ఠికి ఒక పవిత్రమైనటువంటి ఆభరణం లాంటిది, అపూర్వమైనటువంటి శోభను కలిగించేటటువంటిది. మరి ఏం చేస్తున్నది గోపబాలిక? చువర్కం స్వర్గము అనే సుఖములు ఓలలాడుతున్నది. చువర్కం అనేటటువంటి పదం సంస్కృతంలో స్వర్గం అని చెప్పబడుతుంది. ఏమిటా స్వర్గం అనంటే పాపము పుణ్యము అని అందరూ చెప్తూ ఉంటారు. ఖచ్చితమైనటువంటి ఒక డెఫినేషన్ని చెప్పవా, లేదా ఒక లక్షణాన్ని చెప్పవా అనంటే మనం చెప్పలేమేమో, కానీ కూరత్తాళ్వాన్లు వరదరాజస్తవములో అద్భుతంగా చెబుతారు. స్వామి యత్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్. నీకు ఏదైతే ప్రియం కలగజేస్తుందో అదే పుణ్యమయ్యా, నీకు అప్రియం కలిగించేటటువంటివన్నీ కూడా పాపపు రాసులే. ఆయన ఒకే మాటలో చెప్పేస్తారు. ఈనాటి పాశురంలో కూడా స్వర్గం అంటే ఏమిటి? స్వామి సన్నిధిలో మనం ఉన్నంత వరకు ఉండేటటువంటిది స్వర్గమని, స్వామి సన్నిధిని ఎడబాసి యువతలికి వస్తే అవన్నీ నరకప్రాయము అని చెబుతారే, అలాంటి కృష్ణ సంశ్లేషమనబడేటటువంటి స్వర్గములో విహరిస్తూ ఉండేటటువంటి గోపబాలిక పుగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తెరవాదా. నువ్వు లేవలేకపోతే పోనీ, కానీ నువ్వు నోరు తెరవగలవు కదా. అలా పడుకొని ఉండి నోరు తెరిస్తే నీ మాటలు విని మమ్మల్ని సంస్కరించుకునేటటువంటి అవకాశం దక్కుతుంది. ఎలా సంస్కరించుకోవాలి? తొండరడి పొడి ఆళ్వార్లు చెప్పినట్లు సంస్కరించుకోవాలి. తిరుమాలై దివ్య ప్రబంధములో ఆళ్వారు కీర్తిస్తారే, మేం పొరుள் పోగవిట్టు மெய்மையே மிக உணர்ந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புலன் அகத்தடக்கி காம்பரத் தலை சிரைத்து உன் கடைத்தலை இருந்து వాழுం శోంబర్. చిట్ట చివరన పదం ఏం చెప్పారు? శోంబర్, సోమరిపోతులు. పైకి అది తిడుతున్నట్లు అనిపిస్తూ ఉన్నా స్వామి యొక్క దివ్య గుణ అనుభవములో అలా పవళించి ఉండిపోయేటటువంటి వారు, తమ అహంకారాన్ని మమకారాన్ని సర్వస్వ అరిషద్వర్గాలను పోగొట్టుకొని అలా ఉండిపోయేటటువంటి వారు. చైతన్య మహాప్రభువులని ఔత్తర సంప్రదాయంగా తీసుకుంటే బృందావనం దరి చేరుతున్నారో లేదో, బృందావనాన్ని చూసి ఆ మట్టిని చూసి అమ్మో బాల్య లీలలు శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక దివ్యక్షేత్రం కదా ఇది అని అక్కడికక్కడ తమ సర్వస్వాన్ని కూడా మరిచిపోయి అలా అచేతనంగా పడిపోతూ ఉండేటటువంటి చైతన్య మహాప్రభువు కావచ్చు, లేదా మరో దివ్యమైనటు. ఇంతెందుకండి, తిరుమంగై ఆళ్వారులు దివ్యక్షేత్రాన్ని చూసి మణవాళ మహామునులు కీర్తించడం, లేదా రామానుజాచార్యుల యొక్క క్షేత్రాన్ని చూసి మణవాళ మహామునులు కీర్తించడం, ఆ క్షేత్రపు పొలి మేరల వరకు వెళ్ళినటువంటి వారు అడుగు తీసి వెయ్యడానికి వారికి శక్తి చాలలేదే. మా రామానుజాచార్యులు తిరిగినటువంటి ఇదివో పెరుంబూదూర్ ఇంగే పెరందోర్ ఎతిరాశర్ ఎమ్మిడరై తీర్తార్ ఇదివోదాన్ తేంగుం పొరునల్ తిరునగరి కొప్పాన ఓంగు పుగడయ ఊర్ ఇదివో పెరుంబూదూర్. క్షేత్రాన్ని చూస్తేనే పులకరింత.
ఆ క్షేత్రపు మంగళాశాసన పాశురం యొక్క తాత్పర్యాన్ని మనస ధ్యానిస్తే మైమరిచిపోవడం, ఇక మళ్ళీ నోరు పెగలదు, అడుగు ముందుకు పడదు, ఇతర దృశ్యముల మీద కంటి చూపు మరలదు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక భావనలతో నాత్తత్తుడాయ్ ముడి నారాయణన్ స్వామివారు తులసిమాలాలంకృతుడైనటువంటి స్వామివారిని కీర్తించేటటువంటి ఒక దివ్యమైనటువంటి పాశురం. తోళినై మేలుం నన్ మార్బినిల్ మేలుం சுடர் முடிமேலும் తాళినై మేలుం పురైంద తన్నందుడాయ్ ముడి అమ్మాన్. ఆళ్వారులు తులసిమాలాలంకృతుడైనటువంటి స్వామిని తొడుత్త తుడాయ్ మలర్ షూడిక్కళైందన ఎన్ని పాశురాలు తులసి దళములతోనే, అది తీర్థం కావచ్చు, ప్రసాదం కావచ్చు, అన్నీ కూడా పరమ పవిత్రతను సంపాదించుకుంటుందట. ఆ తులసి ఎలా పుట్టింది? అమృత మథనాన్ని చేశారు. అన్ని వస్తువులన్నీ వస్తే ఎవరికి వారు తీసుకున్నారు. చివరగా అమృతం వస్తే ఒక పెద్ద అమృత భాండంలో అమృతాన్ని నింపి అలా పెట్టి చక్కగా జరిగింది అమృత మథన కార్యం అని ఆనందముతో శ్రీ మహావిష్ణువు కళ్ళ నుంచి ఆనంద భాష్పం రాలి అమృతపు భాండంలో పడితే అందులో నుంచి తులసి మొక్క ఆవిర్భవించిందట. ఇది తులసి మొక్క యొక్క గొప్పతనం అంటారే, తులసి మాత యొక్క మాహాత్మ్యం అంటారే. అటువంటి తులసిని పాదాది కిరీట పర్యంతము ధరించినటువంటి నాత్తత్తుడాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పోత్తప్పరెతరం పుణ్యేనాల్, ఈ ఒక్క పదముతో తిరుక్కాట్కరై అన్నటువంటి ఒక దివ్య దేశాన్ని కీర్తించేటటువంటి పాశురముగా ఈ పాశురాన్ని చెబుతారు. తిరుక్కాట్కరై అన్నటువంటి దివ్య దేశములో నమ్మాళ్వారులు 10 పాశురములతో ఒక దశకములో ఆ దివ్య దేశాన్ని కీర్తించున్నారు. వారి కొండు ఉన్నయి విழுங்கవన్ అని ప్రారంభమయ్యేటటువంటి ఆ దశకం, అందులో ఆ తిరుక్కాట్కరై అన్నటువంటి దివ్య దేశము తులసి మాలలతో, తులసి దివ్య పరిమళముతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి తులసిని నిండారా ధరించినటువంటి స్వామి అని అంటారే. ఈ పాశురము ద్వారా గోదాదేవి తిరుక్కాట్కరై దివ్య దేశంలో వెలిసినటువంటి స్వామిని కీర్తిస్తూ పోత్తప్పరైధరం పుణ్యనాల్ పండొరునాళ్ కూత్తత్తిన్ వాయు విழுந்த కుంభకర్ణనం. ఇక్కడ పైకి కుంభకర్ణనం అని చెబుతారు, కానీ ఈ నిద్ర కూడా సాత్వికమైనటువంటి నిద్ర అట. భగవంతుని యొక్క వ్యామోహములో తనువును మనస్సును అన్నింటినీ కూడా మరిచి నాణ్యత్ పశ్యతి అంటారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి న శృణోతి న విజానాతి సహ భూమా. ఇతరమైన వేటిని చూడకుండా, వినకుండా, ఇతరమైనటువంటి వాటిలో మనస్సును నిలుపకుండా సర్వము స్వామి చరణారవిందాలే అని భావించేటటువంటి ఆ వ్యామోహం ఏదైతే ఉన్నదో ఆ నిద్రనే ఈ పాశురంలో చెప్తారు అని అంటారు. ఇంకా కుంభకర్ణనం అన్నటువంటి పదం అగస్త్య మహామునిని గురించి చెబుతుంది అని వ్యాఖ్యానంలో చెబుతారు. అగస్త్య మహాముని పుట్టుక కుంభంలో జరిగింది అని అంటారే. పుట్టుకకి కుంభము కారణముగా కలిగినటువంటి మహాముని కుంభకర్ణుడు. అంటే కుంభకర్ణుడు అన్నటువంటి పదాన్ని అగస్త్య మహామునికి చేర్చి ఎక్కడ పైకి కనిపించే అర్థం, ఎక్కడ స్వాపదేశపూర్వకమైనటువంటి వేదాంతార్థం, ప్రతి పదము కూడా. అందుకే తిరుప్పావై పాశురాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే ఒక వేదం కాదట, 3 వేదాలు కూడా కరతలమలకమైపోతుంది అని అంటారు. 3 వేదాలు చదవగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. కానీ ఈ 30 పాశురాలు పూర్తిగా మనం అర్థం చేసుకుంటే, అవగతం చేసుకుంటే సారరూపమైనటువంటి త్రయీ అనబడేటటువంటి ఋగ్ యజు సామవేదాలన్ని అర్థాలు కూడా ఈ 30 పాశురాల్లో ఇమిడ్చి అందించినటువంటి గోదాదేవి యొక్క దివ్య చరణారవిందాల్లో మనందరం కూడా సాష్టాంగ ప్రణామాలు ఆచరించుకుంటూ కూత్తతిన్ వాయు విழுந்த కుంభకర్ణనం தோத்தும் உனக்கே பெரும் துயில்தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே తేత్తమాయి వందు తిర. ఆ మెల్లగా లేచి వచ్చి తలుపులు తెరిచి ఈ గోష్ఠితో పాటు కలిసి నువ్వు ముందుండి స్వామి సన్నిధికి మమ్మల్ని అందరినీ తీసుకుపో తల్లి అని ప్రార్థించేటటువంటి ఈ పాశురం ద్వారా మనం కూడా
స్వామి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలు ప్రార్థిస్తూ ఈనాటి ఈ పాశురాలన్నింటినీ కూడా వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పలకడానికి వీలుగా పలికించబడుతున్నది అన్న విషయాన్ని మరొక్కసారి గమనించమని ప్రార్థిస్తూ పాశురాల్ని పలుకుదాం. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே சொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனி சங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய் வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ன பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து எல்லோரெம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள
பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய் ஆழிமழை கண்ணா ஒன்னு நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியன் தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிர்ந்து தாழாதே சார்ங்கம் உதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய் மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவம் தீயினில் தூஷாகம் செப்பேலோரெம்பாவாய் புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிச்செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சு வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய் கீசு கீசன் எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாச நறுங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் சிரவேலோரெம்பாவாய் கீழ்வானம் வெள்ளென்னு எருமை சிறுவீடு
மேய்வான் பரந்தனகான் மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போவான் போகின்றாரை போகாமல் காத்து போகாமல் காத்து உன்னை கூவுவான் உன்னை கூவான் வந்து நின்னோம் வந்து நின்றோம் கோது கலமுடைய போதுகளமுடைய பாவாய் எழுந்திராய் பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு பாடி பறைகொண்டு மாவாய் பிளந்தானை மாவாய் கிடந்தானை மலரை மாட்டிய அல்லரை மாட்டிய தேவாதி தேவனை தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் நாம் சேவித்தால் ஆவாவென்னாராய்ந்து ஆவாவன் ஆராய்ந்து அருளேலோரெம்பாவாய் அருளேலோரெம்பாவாய் தூமணி மாடத்து தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய சுற்றும் விளக்கெரிய தூபம் கமழ தூபம் கமழ துயிலணை மேல் கண் வளரும் இளமேல் கண்வளரும் மாமான் மகளே மாமான் மகளே மணிக்கதவும் தாழ் திறவாய் கதவன் தாழ்கிறவாய் மாமீர் அவளை எழுப்பீரோ ஆமீரவள் எழுப்பீரோ உன் மகள்தான் மகள்தான் ஊமையோ அன்னி செவிடோ அனந்தலோ உமையோ அன்னை செவிடானந்தலோ ஏம பெருந்துயில் ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ சிறப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்ன மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமம் பலவம் நாமம் பலமும் நவின்னேலோரெம்பாவாய் மேலோரெம்பாவாய் நோத்து சுவர்க்கம் நோக்கச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் அம்மனாய் மாத்தமும் தாராரோ ஆத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாத்தத்துழாய் முடி நாராயணன் நாராயணன் நம்மால் போத்த பறை தரும் நம்மால் போத்த பரிதரம் புண்ணிய நாள் புண்ணியனாய் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு விழுந்த ஓட்டத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் கும்பகர்ணனும் தோத்து முனக்கே தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ பெருந்துயில்தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் ஆத்த அனந்தருடையாய் அருங்கலமே அருங்கலமே தேத்தமாய் வந்து தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் மேலோரெம்பாவாய் अथ क्षमा प्रार्थना यदक्षर पदभ्रष्टम् आत्माहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु अथ मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् अस्तु गोपालबालाय नित्याय परमात्मने भक्तवात्सल्यनिधये नित्यभोग्याय मङ्गलम् श्रीमत्यै विष्णुचित्ताय मनोनन्दनहेतवे नन्दनन्दन सुन्दर्यै
गोदायै नित्यमङ्गलम् श्रियः कान्ताय कल्याणाय